హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వస్తున్నాయండి పండగలు కదా, సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వీట్ చేసుకుంటారు. ఈజీగా అయిపోయే మెథడ్లోని నేను లడ్డు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ప్రాసెస్ అండి. అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏ విధంగా చేయాలో చాలా సింపుల్ మెథడ్లో మీకు చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు, దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మరి దానికి కావలసిన పదార్థాలు శనగపిండి అండి. ఇది 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపప్పుని మనం మిల్లాడించుకొని పెట్టుకుంటే మంచిదండి. బయట తెచ్చుకునే వాటి కంటే మనమే శనగపప్పుని ఎండలో పోసుకొని ఒక రోజు చక్కగా మరాడించుకొని పెట్టుకుంటే పిండి చాలా బాగా వస్తుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. సో 1 కప్పు శనగపిండి తీసుకుంటే అదే కప్పు మెజర్మెంట్తో షుగర్ అనేది తీసుకోవాలి. ఇంకా షుగర్ తక్కువ తినాలనుకుంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను, జీడిపప్పు, యాలక్కాయల పొడి, నెయ్యి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ఎలాంటి లడ్డూలు రాని వాళ్ళకు కూడా చూసి నేర్చుకోవచ్చు. ఎలాంటి వారైనా ఈజీగా చేసే మెథడ్లో మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం శనగపిండిని జల్లించుకోవాలండి. మనం పిండి మరపట్టించిన తర్వాత కొంచెం ఇలా జల్లించుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. చూడండి, ఇలాగ మనం జల్లించుకుంటాక ఇలాంటివి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇది మనం పిండి పట్టించుకొని మరపట్టించుకున్నది కాబట్టి ఎక్కువ డస్ట్ అనేది రాలేదండి. బయట నుంచి తెచ్చుకున్న శనగపిండి అయితే చాలా డస్ట్ ఉంటుంది, ప్లస్ స్మూత్గా కూడా పిండి ఉండదు. సో మనం పిండి ఆడించుకున్న వాటికైతేనే పిండి వంటలు అనేవి బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ జోరుగా కాకుండా దోశలు వేసుకునే మాదిరిగా మనం పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇలా జారుడుగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కలర్ కోసం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. చిటికెడు వంట సోడా అనేది యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేస్తా లేదండి, చిటికెడు సరిపోతుంది. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీడిపప్పుని వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో కిస్మిస్ని కూడా మనం వేసుకొని దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో బూందీకి సరిపడా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా బూందీ గరిటెలో వేసుకొని ఒక గరిటె తీసుకొని దాన్ని ఇలా కొట్టుకుంటే బూందీ అనేది కిందకు పడుతుంది. కారం బూందీకి వేగించినట్టుగా దీన్ని వేగించకూడదు. కొంచెం మెత్తగానే ఉన్నప్పుడే తీసేసుకోవాలి బూందీ లడ్డూకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. అంటే ఇలా మెత్తగా ఉండాలి. ఇదిగోండి, మీకు చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా ఉన్నదాన్ని మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. మిగిలిన పిండినంతా కూడా మీకు మొదట చూపించిన విధంగానే ఇలాగ బూందీ అంతా రెడీ చేసుకోవాలి. చూడండి, మొత్తం పిండినంతా కూడా మనం ఇలా తీసేసుకున్నాక
బూందీ చల్లారకుండా మనం మూత పెట్టేసుకోవాలండి. తర్వాత పాకం అనేది ఎలా పట్టాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, బూందీ అనేది ఇలా మెత్తగా రావాలి. మీకు నొక్కుతుంటే తెలుస్తుంది కదా, ఇలా మెత్తగా రావాలి. ఇది చల్లారకుండా ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం పెట్టుకుందాం. పాకం పట్టుకోవడానికి ఒక మందపాటి పాత్రను మనం తీసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న ఒక కప్పు షుగర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే కొంచెం ఒక కప్పు పావు కప్పు వాటర్ వేసుకున్నా సరిపోతుంది. ఏం లేదు, వాటర్ ఎక్కువ వేసుకుంటే పాకం రావడానికి టైం పడుతుంది. వాటర్ తక్కువ వేసుకున్నామంటే తొందరగా పాకం అనేది వచ్చేస్తుంది. ఇలా తిప్పుకుంటూ కూడా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలండి. షుగర్ అంతా వాటర్లో కరిగిపోవాలి. కొంచెం వాటర్ ఎక్కువైనా కంగారు పడడం అవసరం లేదు. పాకం వచ్చే వరకు మనం వెయిట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పాకం అనేది ఇలాగా మరుగుతూ ఉంటుంది. మనం పాకం దగ్గర వచ్చేంత వరకు కూడా దీన్ని ఇలా మరిగించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పాకాన్ని మనం వాటర్లో వేసుకున్నా చూసుకొస్తే సరిపోతుంది. చూసారా, ఇలాగ మరీ ముదురు పాకం అనేది అవసరం లేదు లడ్డూకి. ఇలా తీగ పాకంలాగా వస్తే ఇలా ఉండ చుట్టుతుంటే చాలండి. మీకు కనిపిస్తుందా? ఇలాగా ఉండ చుడితే సరిపోతుంది. లేదంటే మనం చేత్తో అయినా చూసుకోవచ్చు. ఇలా అనుకుంటే ఇదిగోండి తీగ పాకంలాగా వస్తుంది. చూసారా, ఇలాగా తీగ కడుతుంది. ఇలా వచ్చిన వెంటనే సరిపోతుంది మనకి. దీంట్లోనే కొంచెం యాలక్కాయల పొడి వేసుకుంటున్నాను. యాలక్కాయల పొడి వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లో కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. అంటే కొంచెం లడ్డూలు కలర్ఫుల్గా కనపడడానికని వేస్తున్నాను. మనం ఆల్రెడీ బూందీ వేసేటప్పుడు వేసాము. అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం బూందీని మనం ఇలా చిదుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మెత్తగా చేతితోటి నలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా నలుపుకొని, లేదంటే కొంచెం బూందీ తీసుకొని మిక్సీ జార్లో అన్నా వేసుకోవచ్చు. నేను కొంచెం మెత్తగానే తీసేసాను కాబట్టి అవసరం పడదు. దాన్ని ఇందులో వేసుకొని బాగా ఈ పాకం అంతా కూడా బూందీకి పట్టేలాగా మనం కలుపుకోవాలి. కొంచెం ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఈ బూందీ చల్లారేంత వరకు కూడా మనం పక్కన పెట్టుకోవాలండి. చల్లారాక మనం ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. చేతికి నెయ్యి అనేది రాసుకోవాలండి. నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మరీ దీన్ని చల్లారనివ్వకూడదు. చల్లారకుండా చక్కగా దీన్ని తీసుకొని ఇలా ఉండగా చుట్టేసుకోవాలి. మొత్తం అలాగా చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇలాంటివి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.